నమస్తే. ఈరోజు మన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ విలేజ్లో మెయిన్ రోడ్ పైన ఏవైతే ఫుట్పాత్లు కబ్జా చేసి కొన్ని రకాల షాపులు నిర్వహిస్తున్నారో వాటిని మున్సిపల్ టాస్క్ ఫోర్స్ విభాగం వారు తొలగించడం అనేది సంతోషమైన పరిణామం. కానీ మున్సిపల్ విభాగం వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట ఎక్కడెక్కడైతే ప్రధాన రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువ వాహనాలు తిరిగి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి కాలనీలలో, టెంపుల్స్ దగ్గర అయితే రద్దీ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ముందు వాటిని తొలగించడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజాంపేట చౌరస్తా పాత గ్రామ పంచాయతీ నుండి హనుమాన్ టెంపుల్ వరకు వెళ్లే దారి ఏదైతే ఉందో అక్కడ వివిధ రకాల షాపులకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆ షాపుల దగ్గర గంటల కొద్దిగా బైకులు, కార్లు పార్కింగ్ చేయడం ద్వారా సాయంత్రం బండారి లేఅవుట్కి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో అది విపరీతంగా 10 నుంచి 15 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ దారిలో మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా కుటుంబ సభ్యులు హాస్పిటల్స్కి వెళ్లాలన్నా, ఎమర్జెన్సీ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలకు వెళ్లాలన్నా కార్లు 10 నుంచి 15 నిమిషాల వరకు కదిలే ప్రసక్తి లేదు. ఈవెన్ బైకులు కానీ, ఆటోలు కానీ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా ప్రగతినగర్, అంబీర్ చెరువు నుంచి ప్రగతినగర్ కాలనీకి వచ్చే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ వివిధ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మన కాలనీ అవసరాల కోసం అమ్ముతున్నప్పటికీ అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. వాటిపైన కూడా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ పక్కనే చెరువు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వాళ్ళకి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి అక్కడ షాపులన్నీ లీజ్కి ఇవ్వడం ద్వారా అక్కడ మార్కెట్లో పార్కింగ్ ఏర్పాటు చేసి ఒక 50 నుంచి 100 కార్లు, తర్వాత ఒక 100 నుంచి 200 బైకులకు పార్కింగ్ ఏర్పాటు చేసి ఈ మటన్ మార్కెట్ కానివ్వండి, నాటుకోళ్లు కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, వివిధ కూరగాయల వ్యాపారాలు కానివ్వండి, అక్కడ ప్రభుత్వ స్థలంలో మార్కెట్, టెంపరీ మార్కెట్ ఏర్పాటు చేసి అక్కడ తరలించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ జరగకుండా ఉంటుంది. అదే విధంగా నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఏవైతే షాపులు ఉన్నాయో వాళ్ళకు కొద్దిగా వెనుకకు జరిగి వాళ్ళకు కూడా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా అక్కడ పాత్వే ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తొలగిపోతుంది. మన ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లిలో రోజుకు లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్డు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ట్యాక్స్ పేయర్స్, మున్సిపల్ కార్పొరేషన్కి ట్యాక్సీలు పే చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు ట్యాక్స్ పే చేస్తున్నారు. వాళ్లకు గంటల కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ గారు ప్రత్యేక చొరవ చూపించి పర్మనెంట్ సొల్యూషన్ చూపించేసి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, వెండర్స్ కూడా ఇబ్బంది జరగకుండా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఎన్నో అక్రమాలు జరిగి కబ్జాలకు గురై ప్రైవేట్ అక్రమార్కులు బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నారు. అక్కడ మీరు గవర్నమెంట్ నుంచి, కలెక్టర్ గారి నుంచి అప్రూవల్స్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ టెంపరీ మార్కెట్లు ఏర్పాటు చేసి పర్మనెంట్ సముదాయాలు ఏర్పరిస్తే ఈ ట్రాఫిక్ సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. తాత్కాలికమైనటువంటి కాకుండా శాశ్వత చర్యలు తీసుకొని కార్పొరేషన్ని మోడల్ కార్పొరేషన్గా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.